ఎస్ఎల్బీసీ టనల్ కూలిన ఘటన రాష్ట్రంలో ఉత్కంఠం రేపుతుంది. ఈ ఘటనలో చిక్కుకున్న వారికి రక్షించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టనల్ ఇన్లెట్ నుంచి 14వ కిలోమీటర్ వద్ద యాడిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టనల్లో చిక్కుకున్న వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో నిర్ధారించిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ చర్య కోసం ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ సహాయక చర్యల బాధ్యతను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కి అప్పగించారు. ఎన్ఆర్ఎస్సి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టనల్లో చిక్కుకున్న వారి స్థానం ఖచ్చితంగా గుర్తించనుంది. రక్షణ చర్యలు వేగంగా జరిగేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి అత్యవసర ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక టనల్ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తే భూగర్భ గమనికలు సరిగ్గా లేని పరిస్థితి, నీటి ఒత్తిడి పెరగటం, నిర్మాణ సమయంలో ఏర్పడిన లోపాలు ఈ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకుంటూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని నియమించనుంది. ఈ ఘటనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. టనల్ కూలిన ఘటనలో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకురావడమే ప్రస్తుత లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మరి ఈ రక్షణ చర్యలు ఎంత త్వరగా పూర్తవుతాయో, చిక్కుకున్న వారిని ఎంత త్వరగా బయటకు తీసుకురాగలుగుతారో చూడాలి మరి.